అక్కడ గదిలో సచిన్ వదిలేసి నువ్వు ఇక్కడ ఉండడం ఏం బాగుండదు మాధవ్. వెళ్ళకపోతే మీకు బాగుండదు, వెళ్తే నాకు బాగుండదు. అలా అంటున్నావు ఏంట్రా? గదిలో ఉన్న సత్య, నేను పెళ్లి చేసుకున్న సత్య ఒక్కరేనా? అదేంటి మాధవ్, నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదురా. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు మావయ్య. వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య పిలుస్తోంది. అవతల బోల్డ్ అని పనులు ఉన్నాయి. నువ్వు గదిలోకి వెళ్ళలేదని తెలిస్తే వాళ్ళందరూ ఫీల్ అవుతారా? సత్య కూడా ఫీల్ అవుతుంది. నువ్వు గదిలోకి వెళ్ళు, నా మాట విను ప్లీజ్. చెప్పేది వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య పిలుస్తుంది, వెళ్ళు. ఇంకేం మాట్లాడు, వెళ్ళు. వస్తున్నా మావయ్య. రోజు నిన్ను చూస్తూ నా సత్యాన్ని తలుచుకునేవాణ్ణి. నేను ప్రేమించిన సత్య వేరు, ఈ సత్య వేరు. ఎందుకు ఇలా జరిగింది? నేను ప్రేమించిన సత్య ఇప్పుడు నేను చూస్తున్న సత్య కాదు. ఎక్కడో పొరపాటు జరిగింది. పొరపాటు కాదు, మోసం జరిగింది. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనంతే. మాధవ్, ఒప్పుకోనంటున్నావేమిట్రా? దేని గురించి? నేను ప్రేమించిన సత్య, నేను పెళ్లి చేసుకున్న సత్య ఒకరు కాదు నానమ్మా. ఏమంటున్నావు? నిజం నానమ్మా. నానమ్మా, మాట్లాడవేంట్రా? ఏమైందిరా? నువ్వు గదిలోకి వెళ్ళలేదని కాశీ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడేమో నువ్వు నేను ఒప్పుకోను నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. అమ్మా రాధిక, ఏంటమ్మా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. రాత్రి సత్యపెళ్లిలో కూడా నువ్వెక్కడా నాకు కనిపించలేదు. పెళ్లి మండపంలోకి రాకుండా ఎక్కడున్నావమ్మా? నేను పెళ్లి మండపంలోనే ఉన్నాను, కానీ మీరే నన్ను చూడలేదు. పెళ్లి కొడుకు పక్కన పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళి కట్టాడు. పెద్దలందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు, కొంగు ముళ్ళు వేశారు, 7 అడుగులు నడిచారు. కానీ పెళ్లి కూతురు రాధిక, ఏంటమ్మా పెళ్లి నీకే జరిగినంత సంతోషంగా చెబుతున్నావు? అదే నాన్న, నువ్వు చూసిన పెళ్లి గురించి నాతో కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. పెళ్లిడికొచ్చిన నువ్వు నీ అక్క పెళ్లిని కూడా స్వేచ్ఛగా చూడలేకపోయావంటే నాకు చాలా బాధగా ఉందమ్మా.